ఇవాళ పాయింట్ పెట్టుకున్నాం కదా, పాయింట్ పెట్టుకుని కడాయి వేడి అయింది మంచిగా. వేడి కాగానే మంచి నూనె పోసుకున్నాం. నూనె కొంచెం చిటపట అంటుంది కదా, వేడి కాగానే పచ్చిమిరపకాయలు వేసుకున్నాం, ఉల్లిగడ్డ. పచ్చిమిరపకాయలు కొంచెం కలర్ చేంజ్ అయినాయి కదా, వెంటనే ఉల్లిగడ్డ వేసినామా. ఉల్లిగడ్డ వేయగానే ఇంత దొడ్డు ఉప్పు వేసుకుంటాం. మటన్ కూర అంటే తెలంగాణలో రకంగా ఉంటుంది అట్లా. ఏగాలే కదా, ఇంకా మొత్తం అంతా కలర్ చేంజ్ కావాలి. అది ఎంత కలర్ చేంజ్ అయితే అట్లా అని చెప్పి మాడిపోవద్దు. మాడిపోయిందంటే మాడి వాసన వస్తుంది. మాడద్దు అట్లా అని చెప్పేసి పచ్చిగా ఉండదు. అల్లం ఎల్లిగడ్డ వేస్తాను. దీనికి కూడా అల్లం ఎల్లిగడ్డ తీసుకొచ్చుడు కూడా వేరే వేరే దగ్గరికి వెళ్ళి వస్తుంది. మీకు అయిందా? అల్లం ఎల్లిగడ్డ పచ్చివాసన అయింది కదా, ఇక పసుపు వేసుకోవాలి. అందరు ఏమనుకుంటారు అంటే ఇట్లా వేసుడుతోనే అయిపోయింది కదా దాన్ని మనం వేస్తారు కూర. అట్లా కాదు, అది కూడా వేగాలి. అయింది కదా, వేగింది కదా. ఇక మటన్ ఎట్లా చూడు, పింక్ కలర్. ఇయో కళ్యామాకు. అందరు వచ్చి అన్న బగారన్నమును కూర అంటారు. అట్లా కాదన్న, కూర పేరు చెప్పుకుంటే బగారన్నం అన్లిమిటెడ్ తినచ్చు మన దగ్గర. టేబుల్ మీద పచ్చి పులుసు, పచ్చి పులుసు రైతా టేబుల్ మీద ఉంటుంది. కూర అన్నంతో పాటు ఉల్లిగడ్డ ఇస్తారు, ఉల్లిగడ్డ నిమ్మకాయ ఇస్తారు. ఇక నీ ఇష్టం మంచిగా అన్నం తిను, కడుపు నిండా మంచిగా. కారపొడి, కలర్ లేని కారపొడి వేసినావా. దీనికి కూడా కొంచెం పచ్చివాసన ఉంటుంది. చూసినావా కలర్ ఎట్లా వస్తుందో, పచ్చివాసన అయిందిగా. ఓకేనా, దానికి సరిపోయి నీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఊసులు ఉండదు మళ్ళీ. దానికి కూడా కొలిచిన నీళ్ళే. ఇక నిమ్మలంగా ఉడుకుతుంది, కొంచెం ఉడుకుతూ ఉంటుంది కదా. ఇక నిమ్మలంగా అదే తుకపెక అనుకుంటూ ఉడుకుతూ ఉంటుంది. ఇది ఉడికేదానికి ఎంతైనా 20-30 నిమిషాలు పడుతుంది. తుక మొత్తం ముక్కంతా ఉడికింది. అన్నిటికంటే ఇవన్నీ ఎన్ని సీక్రెట్లు ఉన్నాయో దాని అన్నిటికీ తాత ఇది గరం మసాలా. చెయ్యి మొత్తం. ఇప్పుడు ఏం వేయాలి? ఇగో పుదీనా, ఇంకా కొత్తిమీర కూడా ఉంది కదా. పుదీనా అయితే కొత్తిమీర అయితే పుదీనా అయితే రెండు కలిపి అయితే ఏ వాసన తెలియదు నీకు. సరేనా, కడిగి పెట్టుకున్నాం. ఇది పుదీనా. కట్టం మటన్ కర్రీ అయిపోయింది. గరం గరం బగారా అన్నంతో తింటే సూపర్ ఉంటుంది ఇక.